గైస్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు షరీఫ్ వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఇవాళ అయితే నేను లేవగానే చక్కగా జిమ్కి అయితే వెళ్ళిపోయినా. జిమ్కి వెళ్ళి మన వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసిన. మన కార్డియో ఉండే పొద్దుగాల అయితే మస్తు కార్డియో అయితే మస్తు అయిపోయింది. మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత చక్కగా అన్నలకి బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో చిన్న పని ఉండే అయితే అక్కడికైతే వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పార్కింగ్లో మన కార్ అయితే పార్క్ చేసేసినాం. పార్క్ చేసిన తర్వాత మనం చక్కగా అయితే ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళిపోయినా. ఆఫీస్ అయితే మస్తు ఉండే బయట నుంచి వెళ్ళి. ఇది నా సెకండ్ వ్లాగ్. నిన్నటి కూడా వ్లాగ్ పెట్టినా నేను కామారెడ్డి. నిన్నటి వీడియో చూడాలంటే మన ఛానల్లో వెళ్ళి చూసుకోండి. సో మనమైతే కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి టీ అయితే తాగినాం. టీ అయితే దబ్బోడేసి ఉండే. ఇంకా లొకేషన్ వ్యూ కూడా మస్తు ఉండే. అక్కడ నుంచి మన వరకు అయితే కొంచెం డిలే ఉండే. అయితే ఆ వర్క్ మొత్తం చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం సిరిసిల్లకి అయితే వెళ్ళిపోయినాం. కామారెడ్డి లోకల్ నుంచి వచ్చినాం. వచ్చేటప్పుడు గేట్ అయితే పడ్డది. అక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే గేట్ దగ్గర. సో అట్లనే కామారెడ్డి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో నేనైతే కార్ తీసుకున్నాను. మా సైడ్ దాటిన తర్వాత అక్కడ పెట్రోల్ పంప్ అట్లనే ఫ్యూల్ వేసుకున్నా. సిరిసిల్లకి రాగానే మన సమీర్ అన్న కాల్ చేసాను. నాకు కొంచెం పని ఉండే అని బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిపోయాను. అన్న వరకు అయిపోయింది. ఇక అట్లనే కొంచెం తిరిగినాం. అటు ఇటు తిరిగేటప్పుడు మన పనిలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత వేరే బైక్ తీసుకొని పెట్రోల్ తేవడానికి అయితే వెళ్ళిపోయినాం. ఎండ్ అయితే మస్తు ఉండే. సో అందుకే స్ప్రైట్ తాగేసిన. ఆ తర్వాత అట్లనే ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ తర్వాత సమాన్ బై కాల్ చేసి కొంచెం గొంతు వస్తున్నాడు అన్నాడు. ఇంకో కాఫీ తీసుకోమని, ఎందుకంటే దాంతో రిజల్ట్ మంచిగా ఉంటుంది. నేనైతే జిమ్కి వెళ్ళిపోయినా. మళ్ళీ జిమ్ చేసిన తర్వాత వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయినా. సో గైస్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. గైస్ మీరు నెక్స్ట్ బ్లాగ్ మీ ఆఫీస్కి అయినా అయితే సబ్స్క్రైబ్ పడతాయి. వాళ్ళకి కొత్త నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.